వాళ్ళమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరం కూడా. సో ఈ విధంగా చూసుకుంటే ఇక వాళ్ళు చెప్పేటటువంటి మాట, ఇక రాజధానిపై నోరు మెదపాలంటే భయపడాలా అని చెప్పి మీరు అన్నారు సార్. ఎప్పుడూ భయపడాలి. ఎప్పుడూ కూడా రాజధాని గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. లేదంటే 151 వచ్చిన పార్టీకి 11 వచ్చినట్లుగా పడిపోతాం రాజధాని జోలికి వస్తే. జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్ 17న చేసినటువంటి చారిత్రాత్మక తప్పిదం 3 రాజధానుల ప్రకటన అసెంబ్లీ సాక్షిగా, వాళ్ళ పార్టీకి వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా సమాధికి తొలిరాయి వేసుకున్నారు. అమరావతి గురించి మాట్లాడాలి అంటే మాట్లాడి తొలిరాయి వేసుకున్నారు. ఏదైతే 2019 డిసెంబర్ 17న మాట్లాడి, అలాగే రాజధాని గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఎవడి స్వార్థంతో ఏర్పడిన రాజధాని కాదు. 33,000 మంది రైతులు త్యాగంతో ఏర్పడినటువంటి రాజధాని కాబట్టి వారి త్యాగాలకు గౌరవం ఇస్తా మన రాష్ట్ర రాజధాని ఉండాలనేటటువంటి ఉద్దేశంతో వారు త్యాగం చేస్తే వారిని బూటుకాళ్లతో తన్ని బూతులు తిట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ పరిస్థితి ఉందో చూసాం. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా రాజధాని గురించి మాట్లాడాలంటే భయపడాలి. మరొక విషయం మీరు ప్రస్తావించింది ఏంటంటే చందు గారు, కంపెనీలు రానివ్వట్లేదు అనేటటువంటి విషయం. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అనేటటువంటి హామీ ఇచ్చిన తర్వాతే వారు ఆ కంపెనీ వారు నమ్మిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు ముందుకు వస్తా ఉన్నారు. ఇక భయం ఇన్వెస్టర్స్ లో లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో లేదు. దానికి క్లియర్ స్టాండ్ గా జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకుని ఇక మనకి ఎందుకులే ఈ దేశంతో అనుకున్నాడు. అసలు ముందు ఈ రాష్ట్రంతో మనకి ఎందుకు అనుకుని అసెంబ్లీ మానేశాడు. ఈ దేశంతో మనకి ఎందుకు అని చెప్పేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎగ్గొట్టాడు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఎగ్గొట్టాడు. ఇక జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి భయపడాల్సిన అవసరం ఎవరూ లేదని చెప్పేసి ఆయనే చెప్పుకున్నారు. మరొక విషయం చందు గారు, జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం మాట, మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కన్సిడర్ చేస్తే, ఆయన ఒక నేతగా మీరు కన్సిడర్ చేస్తే ఈ రోజు ఆ టాపిక్ పెట్టుండేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యారు, ఎందుకు రాలేదని. ఆయన టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరు కూడా కన్సిడర్ చేయలేదు కాబట్టి నేను అన్ని ఛానల్స్ ఫాలో అయ్యా, ఏ డిబేట్స్ తీసుకుంటున్నారు నిన్న నైట్ ఇవాళ మార్నింగ్. ఆయన టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఎవరు కన్సిడర్ చేయట్లేదు కాబట్టి అసలు ఆయన ఎక్కడున్నాడో కూడా పట్టించుకోవటం మానేశారు. రైట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు, అనలిస్ట్. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. అమరావతి అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందా? చట్టబద్ధతతో అంటే ఇప్పుడు చేపట్టిన ఏవైతే గణతంత్ర దినోత్సవ వేడుకలు కావచ్చు, ఇవంతా కూడా వైసీపీ విమర్శలకు బ్రేక్ వేయడానికైనా ఈ అంశంపై మీరేమంటారు రాజశేఖర్ గారు?